రానున్న వారం రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్తో సహా తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ శాఖ సూచించింది. భారీ వర్షాల నేపథ్యంలో ఎల్లో అలర్ట్ జారీ చేస్తున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇక రానున్న వారం రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయంటున్న వాతావరణ శాఖ సీనియర్ అధికారితో మా ప్రతినిధి శ్రావ్య ప్రతినిధి ఫేస్ టు ఫేస్. పీడన ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తాయనేటువంటిది అయితే మాత్రం హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపిన పరిస్థితి. అదేవిధంగా అంటే భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉంటాయని కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి. అసలు ఏ విధంగా వాతావరణం ఉండబోతుంది అనేటువంటి అంశాలు మనతో మాట్లాడటానికి వాతావరణ శాఖ సీనియర్ అధికారిని శ్రావ్య గారు మనతో ఉన్నారు. మాట్లాడదాం. మేడం నమస్తే. ఎట్లా ఉంది మేడం? అంటే నిన్న అనుకోకుండా కురిసినటువంటి వర్షం, మొన్న చూసినా కానీ నిన్న చూసినా కానీ కొంత మేఘావృతమై ఉంది, కానీ ఎక్కడ కూడా భారీ వర్షం నమోదైన పరిస్థితి లేదు. కానీ నిన్న 5:30 తర్వాత నుంచి కూడా చాలా తీవ్ర భారీ వర్షం ఏర్పడినటువంటి పరిస్థితి. అసలు హైదరాబాద్ వాతావరణ పరిస్థితి ఎలా ఉంది, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి జిల్లాల పరిస్థితి ఎలా ఉంది? మనం మొన్న చెప్పడం జరిగింది, మనకి దాదాపుగా రేపు అంటే ఆదివారం సాయంత్రం నుంచి మనకి ఇంటెన్స్ జల్లులు కురిసే అవకాశం ఉందని చెప్పడం అయితే జరిగింది. దాదాపుగా మనకి ఉపరితల ఆవర్తనం గత 2 రోజులుగా మనకి పశ్చిమ మధ్య బంగాళాఖాతం నుంచి ఒరిస్సా కోస్ట్ తీరం వెంబడిగా కేంద్రీకరించబడింది. ఈ ఉపరితల ఆవర్తనం ఈ రోజుకి మనకి అల్పపీడనంగా మారడం అయితే జరిగింది. ఈ ఉపరితల ఆవర్తనం యొక్క ప్రభావం వల్ల నిన్న చూసుకున్నట్లయితే మనకి రాష్ట్రం మొత్తం మీదుగా విస్తారంగా వర్షాలు కురవడం జరిగింది. అలాగే మనకి హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలో చూసుకున్నట్లయితే అధికంగా వర్షపాతం కూడా నమోదవడం జరిగింది. ఇదే విధమైన వాతావరణం ఈ అల్పపీడనం ఏర్పడడం వల్ల మరింత బలపడడం వల్ల ఉపరితల ఆవర్తనం మరింత బలపడడం, అలాగే అల్పపీడనం ఏర్పడడం వల్ల వచ్చే 5 రోజులు కూడా తెలంగాణ రాష్ట్రం మొత్తం మీదుగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే ఈ రోజు ముఖ్యంగా మనకి అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షపాతం కూడా నమోదే అవకాశం ఉందన్నమాట. హైదరాబాద్లో భారీ నుంచి అతి భారీ వర్షం అని చెప్తున్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షం అని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ప్రధానంగా ఏ జిల్లాలలో అతి భారీ వర్షం నమోదయ్యే పరిస్థితి అంటే ఏం చెప్తారు? మనకి ఈరోజు చూసుకున్నట్లయితే ఈ అల్పపీడన ప్రభావం వల్ల ముఖ్యంగా ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ 1-2 చోట్ల మనకి భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదే అవకాశం ఉంది. దక్షిణ తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదే అవకాశం ఉంది. అలాగే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో సాయంత్రం నుంచి భారీ జల్లులు కురిసే అవకాశం కూడా కనిపిస్తుంది. రేపటికి కొద్దిగా భారీ వర్షపాతం ఉత్తరాదిన కేంద్రీకరించబడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో ఉండే అవకాశం ఉంది. మళ్ళీ ఎల్లుండు కాకుండా మనకి 18-19 తేదీల్లో చూసుకున్నట్లయితే 1-2 చోట్ల ఈశాన్య తెలంగాణ జిల్లాలోని భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది అన్నమాట. రానున్న వారం రోజుల పాటు ఓవరాల్గా తెలంగాణ రాష్ట్రంగా ఎలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి అంటే ఏం చెప్తారు, ఏం సూచన చేస్తారు? మనకి వచ్చే వారం రోజులు కూడా సమృద్ధిగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాష్ట్రం మొత్తం మీదుగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నది. ఈ రోజు ముఖ్యంగా ఆరెంజ్ అలర్ట్ అయితే ఇవ్వడం జరిగింది కొన్ని జిల్లాలకి. అలాగే మనకి 4-5 రోజుల్లో కూడా కొన్ని జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ అయితే ఇవ్వడం జరిగింది, కొన్ని జిల్లాలకి మొత్తంగా ఎల్లో అలర్ట్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. అలాగే హైదరాబాద్ చూసుకున్నట్లయితే మనకి ఈ రోజు ఎల్లో అలర్ట్ ఇవ్వడం జరిగింది. ఎల్లుండి కాకుండా మనకి 4-5 రోజుల్లోని దాదాపుగా 1-2 చోట్ల కూడా మనకి భారీ జల్లులు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని ఆ జిల్లాలోనే ఎల్లో అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది. హైదరాబాద్ వాసులు చిన్న వర్షం కురిస్తేనే రోడ్లన్నీ జలమయమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ట్రాఫిక్ అంతరాయం కూడా, లాగింగ్ పాయింట్స్ ఉన్నాయి, ట్రాఫిక్ అంతరాయం కూడా తీవ్రంగా కలిగే పరిస్థితి ఉంటుంది. ఇలాంటి హైదరాబాద్ వాసులకి రానున్న 2-3 రోజుల పాటు ఎలాంటి సూచన చేస్తారు? అయితే ఈ రోజు చూసుకున్నట్లయితే మనకి కొద్దిగా భారీ జల్లులు ఉన్నందున ముఖ్యంగా సాయంత్రం పూట కూడా ఈ వర్షం కురిసే అవకాశం ఉన్నందున దాదాపుగా కొద్దిగా ఏవైతే మనకి లాగింగ్ పాయింట్స్ ఉన్నాయో అక్కడ అవాయిడ్ చేయడం మంచిది. ట్రాఫిక్ కూడా కొన్ని కంజెషన్ ఉంటుంది. మేము ఎప్పటికప్పుడు మనం మధ్యాహ్నం 3 గంటల నుంచే ఫోర్కాస్ట్ జీహెచ్ఎంసీకి అలాగే ఈవీడిఎం కూడా అందించడం అయితే జరుగుతూ ఉంటుంది. రేపు కొద్దిగా దీని ప్రభావం తగ్గే అవకాశం ఉంది, రేపు ఎల్లుండు. తర్వాత మళ్ళీ 18-19 తేదీలో కొద్దిగా భారీ జల్లులు ఉండే అవకాశం ఉన్నందున ఆ రోజుల్లో మాత్రం ముఖ్యంగా హైదరాబాద్ నగరవాసులకి విజ్ఞప్తి చేయడం ఏమైందంటే ఈ సమయంలో దాదాపుగా ఈవినింగ్ కొంచెం ట్రాఫిక్ కంజెషన్ ఉంటుంది కాబట్టి ఆ సమయంలో ఎక్కువగా ట్రావెలింగ్ కానీ లేదంటే ఒకవేళ ఫస్ట్ ఫార్మోస్ట్ మనకి రెయిన్ పడుతున్నప్పుడు గో టు ద సెక్యూర్డ్ ప్లేసెస్ రాదర్ దెన్ ద సిట్టింగ్ ఇన్ టు ది ఓపెన్ ప్లేసెస్. సో మొత్తంగా చూసినట్లయితే మాత్రం రానున్న 3 రోజుల్లో హైదరాబాద్ వాసులు అయితే ట్రాఫిక్ ఉన్నటువంటి ప్రదేశాలను అవాయిడ్ చేస్తూ ఉండటమే మంచిదని చెప్పి ఒక సూచన చేస్తున్నారు వాతావరణ శాఖ అధికారి. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రానున్న వారం రోజుల్లో పూర్తి స్థాయిలో విస్తారంగా వర్షాలు కురుస్తాయి. అదేవిధంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా ఉంటాయనేటువంటి అంచనా కూడా అధికారిని సూచన చేస్తున్నటువంటి పరిస్థితిగానే మనం చెప్పొచ్చు. ఇది
ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాఘవేంద్రతో తేజరాజ్ న్యూస్, హైదరాబాద్.